ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న KPHP లో గ్రాండ్ ఓపెనింగ్. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. బీజేపీ తరఫున ఆదివారం రోజు అఫీషియల్ గా మా యొక్క ప్రచారం ప్రారంభం కానుంది. ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా రోజు ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మజ్లిస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నిన్నటి రోజు గోవులను రక్షించేటువంటి గోరక్షకుడి పైన కాల్పులు జరిపి హత్యా ప్రయత్నం చేయడం ఏదైతున్నదో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పెంచి పోషించడం జరిగింది. మజ్లిస్ పార్టీ కనసాగర్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బాటలోనే మజ్లిస్ని పెంచి పోషిస్తుంది. ఈరోజు హైదరాబాద్ లో గోవులను సేవ చేయడం కోసము గోవులను హత్య చేయకూడదు, అక్రమ రవాణా చేయకూడదు అని చట్టానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక యువకుడి పైన మజ్లిస్ పార్టీ తుపాకులతో కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు, మజ్లిస్ పార్టీ రౌడీజము, గుండాయిజము ఏ రకంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈరోజు మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర అనేక మంది దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నాయి, అక్రమంగా తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ ఉన్న తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ లేని తుపాకులు ఉన్నాయి. నిన్న సంఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఒక ప్రమాదకర శక్తిగా, ఒక మతోన్మాద శక్తిగా మజ్లిస్ పార్టీ ఏ రకంగా మారిందో మేము ఇన్ని రోజులుగా చెప్తున్నటువంటి విషయాలకు నిన్న జరిగినటువంటి కాల్పుల సంఘటన అద్దం పడతా ఉంది. ఈరోజు ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మజ్లిస్ పార్టీని ఎదుర్కోవాలంటే, మజ్లిస్ ఆగడాలను అరికట్టించాలంటే, మజ్లిస్ యొక్క దుర్మార్గాలను తుదముట్టించాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. ఈరోజు జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ సహకారంతో, మజ్లిస్ పార్టీ మద్దతుతో గతంలో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలో పెట్టడము కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలా కోరుతనానికి, దిగజారుతనానికి అద్దం పడతా ఉంది. జూబ్లీ హిల్స్ అనేక రకాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడింది. జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరిగాయి, కానీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో మాత్రము పూర్తి నిర్లక్ష్యం జరిగింది. ఇటు షేర్లింగంపల్లి అసెంబ్లీ తీసుకున్నా, ఇటు ఖైరతాబాద్ అసెంబ్లీ తీసుకున్నా, ఇటు సనత్ నగర్ అసెంబ్లీ తీసుకున్నా, అటు కూకట్పల్లి అసెంబ్లీ తీసుకున్నా, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరిగాయి. కానీ జూబ్లీ హిల్స్ అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడింది, అన్ని రకాలుగా వెనుక వేయబడింది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, లేక ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ, శానిటేషన్ కానీ, చెత్త కుప్పలు కానీ, వీధి లైట్లు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. దీనికి గతంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీ బాధ్యత, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఇక్కడ పనిచేసేటువంటి అభ్యర్థి
ఉత్తమమైనటువంటి అభ్యర్థి అయినటువంటి లంక దీపక్ను గెలిపించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం.